ఇంతటి ఇంతమంది ఈరోజు చాలా చక్కగా నిర్వహించిన మీ అందరికీ కూడా నా తరఫున మా పాఠశాల తరఫున మీకు ఎప్పటికీ కూడా వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం. నేను మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ రోజు కలవడం చాలా సంతోషం. అలాగే మా సత్యనారాయణ సార్ గారు అయితే అప్పటి నుంచే నేను 1997 నుంచే నాకు బాగా తెలుసు సార్. అక్కడప్పుడు 1997లో ఫస్ట్ అపాయింట్మెంట్ అన్నారు. అప్పటి నుంచి కూడా 10 years అక్కడ చేసిన తర్వాత అప్పటి నుంచి బాగా తెలుసు. ఈ సార్ వాళ్ళందరూ కూడా నాకు తెలిసే కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం ముఖ్యంగా అదే, అందుకని కలవడం, మీతో మాట్లాడడం. ఎందుకంటే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తాను కాబట్టి మీ యొక్క సహకారం కావాలనే ఉద్దేశంతో నేను రావడం చాలా చక్కగా జరిగింది. కాబట్టి ఏదేమైనా వాస్తవాన్ని కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మొట్టమొదటిగా మనకు తల్లిదండ్రులే గురువులు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఇచ్చింది కేవలము ఉపాధ్యాయులకు మాత్రమే. కాబట్టి నిజానికి కూడా మనం కూడా కాబోయే తల్లిదండ్రులమే. భవిష్యత్తులో మనం కూడా తల్లిదండ్రులకు అవుతాం, ముసలోళ్ళు అవుతాం. వారికి మన తల్లిదండ్రులకు మనం ఎంత సేవ చేస్తే భవిష్యత్తులో మనం కూడా మన పిల్లలు చేస్తామనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులను, గురువులను ఎప్పుడూ మరవకూడదు. తల్లి ప్రేమ అమోఘమైనది, చాలా ప్రేమ అనేది. నా కొడుకు తప్పు చేస్తే కూడా చెయ్యదనే భావనతో తల్లి ఉంటుంది. తన తండ్రి బాధ్యతయుతంగా నా బాబును నా కళ్ళ ముందులా నేను పై స్థాయిలో చూడాలనే తపనతోటి కష్టపడతాడు, ఎండలో ఎడతాడు, నా వర్షంలో నాతాడు, చలిలో పడుకుంటా పని చేస్తాడు. ఎవరి గురించి అంటే మన గురించి. అంత కష్టపడి ఆ కాలంలో మన వాస్తవానికి కూడా ఆ కాలంలో తెల్లన్నం తినాలంటే దొరకని రోజులు ఉండేవి. ఎప్పుడైనా పండుగ ఉన్నప్పుడు మాత్రమే మనము తెల్లన్నం చేసేవారు. అప్పుడు మన అమ్మ నాన్న ప్లేట్లో తింటేనే కొంత దొరికేది ఆ కాలంలో. అటువంటి పరిస్థితిలో మనం చదువుకున్నాం. అంత కష్టపడి మన తల్లిదండ్రులు ఆ కాలంలోనే మనకు చాలా కష్టపడి తెచ్చి ఈ స్థాయిలో మనం ఉందాము. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం కూడా తల్లులమవుతాం, తండ్రులమవుతాం. కాబట్టి ఇప్పటి నుంచే మన అమ్మ నాన్నను బాగా చూసుకోవాలి. దాంతోపాటు మనకు చిన్న మడి విత్తనం లాగా విత్తనాన్ని వేసినటువంటి మన గురువులను ఎప్పుడు కూడా మనకూడదు. ఆ చిన్న మడి విత్తనమే మహావృక్షమై నీడనిచ్చి, ఫలాలనిచ్చి, అన్నీ ఇచ్చేసి ఇంత చేస్తున్న మన ఉపాధ్యాయులకు కృపతిలాగా వెలుగునిస్తారు. కానీ కిందనే చీకటి ఉంటుందని మీరు ఎవరైతే తెలియదు. కృపతిలా కరిగిపోతుంది కానీ 10 మందికి జ్ఞానాన్ని పంచే జ్ఞాన భాండాగారము మన ఉపాధ్యాయ బృందాల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులను కూడా మరవకుండా ఈరోజు మీరందరూ కూడా పిలిపించి వారికి సన్మానం చేసిన సందర్భంగా చాలా సంతోషపడుతున్నా. నేను నా అదృష్టం చాలా బాగుంది. చింతపేట రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే నేను వాస్తవం కూడా అక్కడ నవాపేటలో 2 సార్లు చేసిన, 2 టైంలో చేసిన. అక్కడ నవాపేటలో 2009 నుంచి హెడ్ మాస్టర్ అయిన తర్వాత పుల్మావుడి 3 years చేసినా, మళ్ళీ నవాపేట పోయినా కానీ అంతా సాటిస్ఫాక్షన్ రాలేదా. కానీ చింతపేట వచ్చినాక నా దిశ మొత్తం కూడా చాలా తిరిగి పిల్లలందరూ కూడా, యువకులందరూ కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా సహకరిస్తూ ఈ పాఠశాలను డెవలప్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి నా తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవాన్ని కూడా భవిష్యత్తులో నేను ఒకటే కోరుకుంటున్నా. ఆ కాలంలో మా ఇంతమంది టీచర్లు బోధించేటప్పుడు 400 మంది పిల్లలు ఉండేవారు. అప్పుడు నేను చూసినప్పుడు 2097-98లో కేవలం 3 రూమ్లే ఉండేది, వీక్ కొనే ఉండేది. ఆ కాలంలో కిక్కిరిసినటువంటి విద్యార్థులు ఉండేవారు. చాలా ఎక్కువ మంది విద్యార్థులు చదువుకున్న ఆ రోజులలో రూములు లేవు. కానీ ఈ కాలంలో
పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో ఉన్నంత రూమ్లు ఉన్నాయి, కానీ పిల్లల సంఖ్య తగ్గింది. నాకు బాధేస్తుంది, నిజాన్ని కూడా బాధేస్తుంది. ఉపాధ్యాయుల సంఖ్య బాగుంది, రూమ్స్ బాగున్నాయి, అన్ని హంగులు పిల్లలకి ఏం కావాలంటే మేము చేసి పెడితే పిల్లలు జాయిన్ కావడానికి జర వెనక ముందు అవుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం కూడా మేము అందరం కలిసి మన చిర్చలపేట ఒక మంచి స్థాయిలో తీసుకురావడానికి మన అందరం కృషి చేయాలి. బడిబాట కార్యక్రమంలో మీరు కూడా సహకరించండి. మీరు విద్యార్థులకు చదవడానికి రాకపోతే వచ్చి అడిగి, సార్ మీ పిల్లలను జాయిన్ చేస్తున్నాం, మా పిల్లలకు చదువు రావట్లేదు అని మనం ఒక విద్యార్థులను మేము అందరం కలిసే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొన్ననే మన మండలంలో మన చించలపేట మండలము వికారాబాద్ మండలం మొత్తంలో కూడా కేవలము నవాపేట మండలంలో స్ట్రెంత్ పర్సెంటేజ్ బాగుంది. ఎస్ఎస్సి ఎక్కడ కూడా తక్కువ ఉంది, అన్ని చాలా తక్కువ ఉంది. మన చించలపేటలో మాత్రమే బాగుంది. అలాగే స్ట్రెంత్ పరంగా కూడా నవాపేట స్కూల్ ప్రాపర్ స్కూల్ కంటే మన స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది. దాంతోపాటు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే 122 మందిలో 105, 110 మంది రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఉన్నారు మనట. అది నేను చూస్తున్నా మన చించలపేటలో. ఇక యువకులు అంత యువకులు ఎక్కడ కూడా టైం పాస్ చేసుకుంటా, ఆడ మాట్లాడుకుంటా, ఈడ మాట్లాడుకుంటా, పత్తలు ఆడుకుంటా అత్యంత మంది నేను ఎప్పుడు ఎందుకు చూడాలంటే నేను ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చేవన్న వెంటనే పిల్లలను చూస్తా, ఎవరు ఆబ్సెంట్ ఉన్నారు, ఎవరు ఆబ్సెంట్ అయినారు చూసేసి ఎక్కడుంటే అక్కడ ఊళ్ళో వెళ్ళిపోతే పట్టుకొని వస్తున్నాం. అప్పుడు చూస్తున్నా మన యూత్ ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే బాగా కష్టపడుతున్నారు, సాయంత్రం వచ్చి ఇంటికి వస్తున్నారు. అది నేను మెచ్చుకున్నా. అందులో భాగంగానే మొన్న వారిలో 2-3 పిల్లలు చేపలు పట్టుకుంటూ పోయి పట్టుకొని వచ్చినాం. అంటే మన పాఠశాలలో చదివే పిల్లలు చాలా బీద పిల్లలు ఉన్నారు, వాళ్ళను న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనము కష్టపడుతున్నాం. కాబట్టి నాకు మన చిత్తూరుపేట వాళ్ళు కూడా ఫోన్ చేశారు, చాలా పిల్లలు ఉన్నారు అంటే అప్పుడే పోయి పట్టుకొని వస్తున్నాం. అంటే పిల్లలను చదివించే బాధ్యతతో పాటు డిసిప్లిన్ కూడా నేర్పే ఆలోచన కూడా మనతో ఉంటుంది. కాబట్టి మొక్క ఇవ్వగానే రానే ఇవ్వదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఏది మనము వాళ్ళలో నాటుకపోతుందో అది నాటించేటట్టు చేయాలి. మనం చెడు అలవాటు నాటిస్తే చెడు అలవాటు అవుతుంది. కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మొన్న పేద వాగు వచ్చేసింది, వర్షాలు పడ్డాయి, పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టుకుపోయినాయి, కానీ చిన్న చిన్న మొలకలు కొట్టుకోపోలేవు. ఎందుకు కొట్టుకోపోలేవు అవి అంటే, ఆ మొలకలు అనేది ఎక్కడ అంటే అక్కడ వంగిపోతుంటాయి. పోనైనా నువ్వు అంటే చెట్టు అంటే నేను మొనాన్ని నన్ను ఎవరు దాటిపోతానని అంటే కిందికి పెట్టుకొని పోతాడు. ఆ విధంగా మనిషి దగ్గర అహంకారం ఉండదు, విధేయత డిసిప్లిన్ అనేది ఉండాలి. అహంకారం ఎప్పుడు ఉంటో ఆ చెట్టు లాగానే ఎప్పుడో ఆగిరైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో మన పాఠశాలలో ఇప్పటికే చాలా మంది పూర్వ విద్యార్థులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 1, 2, 3 అయినాయి, ఇది 4. సరే, అయితే ఇది గిరిస్ బుక్ లో చెప్తానేమో అనుకుంటున్నాను నేనైతే. నిజాన్ని ఎక్కడ జరగలేదు ఇంతగానం. చించలపేట జరిగినంత ఎక్కడ కూడా జరగలేదు. అంటే ఆ యువశక్తి అట్లా ఉంది మనత. కాబట్టి అది ముందుకు వచ్చేసి చేస్తున్నారు. అది ఎవరు కూడా చేస్తలేదు, ఏ ఊళ్ళో కూడా చేస్తలేరు. ఎవరో ఒకరు చేస్తారు, ఒక 10-15 మంది చేసుకుంటారు, సాయంత్రం పూట పోయి అది చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు అంతే. కానీ స్కూల్లో చేయడం, అందులో మహిళలకు చాలా ఉంది. ఈరోజు నేను 2-3 చూసినా కానీ ఎంతమంది లేరు. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే, నేను చదువుకున్న పాఠశాల, నేను చదువుకున్న క్లాసు, నేను చదువుకున్నటువంటి హెడ్ మాస్టరు, నా హెడ్ మాస్టర్ చదువుకున్న నేను ఎట్లున్నారో చూద్దాము, సార్ వాళ్ళు ఎట్లున్నారో చూద్దాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు వచ్చిన వెంటనే అంటారు, అరే నా రూమ్ ఉండేడా, ఇది హెడ్ మాస్టర్ రూమ్ ఉండే ఎక్కడ పోయిందో అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ అది నెమరు వేసుకోవడం అంటే, నేను వచ్చిన తర్వాత నేను ఉన్నప్పుడు అట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా అయింది, ఆ విధంగా మేము చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ సహకరించాలి. ఇప్పటికి కూడా వాటర్ ఫిట్ చేపిస్తున్నాం పిల్లలు తాగడానికి, ఫిల్టర్ వాటర్. పిల్లలు చాలా చక్కగా అందరికీ వాటర్ బాటిల్ ఇప్పించడం,
వాటర్ పుష్కలంగా తాగుతున్నారు. ఇది లేదు పిల్లలకు. కాబట్టి అది ఒకటి ప్రాబ్లం ఉంది. 2 గేట్స్, తర్వాత సీసీ కేబుల్ ఫిట్ చేసినాం. ఒక బ్యాచ్ వాళ్ళేమో 10 బెంచ్ కుర్చీలు ఇప్పించారు. ఇంకో బ్యాచ్ ఏమో రేకుల షెడ్ వేయించారు దీని మీద. ఆ విధంగా ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ కొంత పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మన పాఠశాల ఇంకా చాలా మంది నేను మా ఊళ్ళలో చెప్తా ఉంటే ఏమో కాలు ముడతామో ఏమో కానీ అన్ని బాగా చేసుకుంటున్నావు, బాగా చేస్తున్నావు. నేనేం చేస్తలేనబ్బా, నేను నిమిత్త మాత్రమే, నేనేం చేస్తాను. కానీ మా యొక్క చింతలపేట గ్రామస్తులు, చింతలపేట యువకులు, యువకులు, చదువుకున్న విద్యార్థులు మాత్రమే చేస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అందరికీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించి, నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు. రాత్రి ఉండి చదివిమంటేనో చెప్పి చదివించడానికి సిద్ధంగా ఉన్నా నేను. కాబట్టి మన పిల్లలను వచ్చే సంవత్సరం 200 మంది కన్నా మనం జాయిన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు 60 మంది వచ్చారు, 60-70 మంది వచ్చారు. 60 మందిలో ఒక ముగ్గురు ఒకరిని జాయిన్ చేసిన 30 మంది వస్తారు. ఆ విధంగా మనము నెక్స్ట్ ఇయర్లో అందరము కలిసి చేసి 200 మంది వరకు మన పాఠశాల చేస్తే వచ్చే ఆఫీసర్లు, కలెక్టర్ కానీ, డిఓ కానీ, డిప్యూటీ డిఓ కానీ, డిఆర్డిఓ కానీ, ఆర్డీఓ కానీ వస్తే మొత్తం సంతోషపడిపోతారు. ఇంత చక్కగా ఉంది పాఠశాల, ఇంత బాగుంది, ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉంది, చాలా బాగుంది అనుకుంటున్నారు. కానీ స్ట్రెంత్ అడిగే వరకు సన్నగవుతుంది. మనం చాలా నిజంగా అది అడిగితే చెప్పడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది. కాబట్టి మనము ఒక ఉద్యమం లాగా అందరం ఒక సైనికులాగా పనిచేయాలి. సైనికులు మన భారతదేశాన్ని ఎట్లా కాపాడుతున్నారో, మన దేశాన్ని సైనికులు ఏ విధంగా కాపాడుతున్నారో, మన పాఠశాలను మనం అందరం కలిసి కాపాడాల్సిన అవసరం ఉంటుందని నా అనుకుంటున్నా. కాబట్టి అందరూ నాకు సహకరిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ప్రధాన అధ్యక్షులు సత్యనారాయణ సార్ గారిని మాట్లాడుకుంటున్నాను. మాది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మరి చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ కలుసుకుంటున్నాం కదా. ఇంచుమించు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, మా పేర్లందరూ మీకు అందరికీ గుర్తుంటాయి. కానీ మీ పేర్లు మేము మర్చిపోతాం. కొందరి పేర్లు మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత మీరు ఒకరొకరు విద్యార్థి రావాలి, ఇక్కడికి రావాలి, మీ పేరు చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మ్యారేజ్ అయ్యిందా లేదా, అన్ని విషయాలు, మీ అభిప్రాయాలు, మీ ఇక్కడ ఉన్నటువంటి స్వీట్ మెమొరీస్, ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ కానీ ఇంకేమన్నా సాడ్ మెమరీస్ కానీ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మీరు తెలియజేసి, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారో అవన్నీ తెలియజేస్తే మేము సంతోషిస్తాం. అర్థమైందా? ఇప్పుడు మేము చేస్తున్నాము, మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం, మీకు అందరికీ తెలుసు. కానీ మీరే వృత్తిలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, మీ విషయాలన్నిటి కూడా తెలియపరిస్తే ఒకరొక్కరుగా అందరు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. మరి అందరు మీరే ముందుకు వచ్చి మీరు చెప్పాలి. ఒక్కరొక్కరుగా మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు, అన్ని విషయాలు మీకు సాధ్యమైనంత మాట్లాడు. ఒక్క కాల్తో మీరు అందరూ మాకందరూ సహకరించి ఒకే ఒక్క కాల్తో మీరు 14 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, మీరు ఒకే ఒక్క కాల్తో మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ మేడం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడ 10th వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే నాకు ఏం తెలియదు, అంటే ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుంది ఏంటని తెలియకపోతే నాకు వెంకట సాంగ్ సార్ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా జాబ్ వచ్చింది నాకు, మరి ఇప్పుడు ఈ స్టేజ్లో వెళ్తే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో వెళ్తే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, సార్ అని చెప్పిన అంటే ఇండస్ట్రీస్లోనే వెళ్తారమ్మా మీరు, ఫర్దర్గా అయినా సరే ఇండస్ట్రీలో వెళ్ళాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు దాన్ని ప్రొసీడ్ అయిపో, నీకు నచ్చదా ఒక 2-3 మంత్స్లో తెలిసిపోతుంది కదా, దాని తర్వాత నువ్వు ప్రొసీడ్ అయ్యి చేసుకోండమ్మా అంటే, సార్ ఇచ్చిన సలహాతో రైట్ నౌ నేను ఇప్పుడు మంచి ప్యాకేజ్లో ఉన్నాను సార్, మంచి పొజిషన్లో ఉన్నాను. రైట్ నౌ నేను ఎంఎస్ఎన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు లాస్ట్ 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, వెల్ సెటిల్ ఉన్నా సార్. ప్రస్తుతానికైతే
లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి మంచిగా జాబ్ చేసుకుంటూ మంచి ప్యాకేజ్తో ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు బాగా మా ఓన్ విలేజ్ వచ్చేసి మాదేవిపల్లి. ఇక్కడ మా రిలేషన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉన్నది కాబట్టి నేను ఈ స్కూల్లో 2008లో జాయిన్ అయినా. ఇంటర్మీడియట్ వచ్చేసి గౌతమ్ కాలేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్ చేస్తున్నాను. ప్లస్ కొద్దిగా లైట్గా పాలిటిక్స్. అయితే ఇప్పుడున్న పొజిషన్లో అయితే కొంచెం బెటర్గా ఉన్నా. ఓన్ హౌస్ కట్టుకున్నా. మ్యారేజ్ అయింది, 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. అయితే ఈ 2009-10 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ 14 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. అందులో సార్ వాళ్ళకు మ్యాక్సిమం సాటర్డే వరకు వాళ్ళ స్కూల్స్ ఉండి ఈరోజు ఫ్రీగా ఉండి వాళ్ళ సంతోషాలను వదిలిపెట్టుకొని మన విద్యార్థులు మన దగ్గర చదువుకున్న వాళ్ళు, మనం చదువు చెప్పిన విద్యార్థులు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఒకరొకరు ఏ హోదాలో ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పేసి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా టీచర్స్ వాళ్ళందరికీ కూడా మన విద్యార్థుల తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అయితే అంజిరెడ్డి సార్ అంటేనే ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ పోయినా ఇంగ్లీష్ చాలా అవసరం. కాబట్టి ఇంగ్లీషు అంటే నేను చదువుతాను. ఇంగ్లీష్ అయితే అందరికి మ్యాక్సిమం అవసరము. ఇంగ్లీష్ చాలా బాగా చెప్తుండే సార్. ఎస్పెషల్లీ గ్రామర్ గురించి అయితే వర్బ్ అని అడ్వర్బ్ అని బాగా చెప్తుండే. థ్యాంక్ యూ సార్. అలాగే మన బయో సైన్స్ వెంకట స్వామి సార్ కూడా జబర్దస్త్. అసలు ఆ రకంగా నేను చూసినంత వరకు అయితే ఆ రకంగా అయితే ఎవరు చెప్పలేరు. ఎవరు కూడా మాకు ఆ సారు ఇలా చెప్పిందని చెప్పేసి ఏ ఒక్క పక్క స్కూల్ పిల్లలు కూడా మనతో నాతోనైతే అనలేదు. అంత మంచి స్టాఫ్ ఉన్న సంవత్సరంలో మనం చదువుకొని ఇంత పెద్ద ఉత్తీర్ణత అయ్యి ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మనం ఆ స్థాయిలో ఉన్నాం. ఈరోజు అగ్రికల్చర్ స్థాయిలో ఉన్న నాది కూడా గొప్ప విషయమే. దేశానికి అన్నం పెట్టే అన్నదాతగా ఉన్నా అంటే నాకు గొప్ప గర్వకారణమే. ఈరోజు పీజీ చేసిన వాళ్ళు జీతాలు తింటారు, ఎంబీఏ చేసిన వాళ్ళు జీతాలు తింటారు. సార్ వాళ్ళు ఈరోజు అగ్రికల్చర్ చేస్తున్నామంటే సార్ వాళ్ళు కొద్దిగా నేర్పిన ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు మనం అగ్రికల్చర్ చేసుకుంటున్నాం. మన 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక బియ్యం గింజ వండాలంటే 120 రోజులు టైం తీసుకుంటుంది. అదే పీజీ చేసిన వాళ్ళకు, ఎంబీఏ చేసిన వాళ్ళకు తెలియదు దాని గురించి. వాస్తవానికి చెప్పాలంటే ఇక ఎవరైనా ఫీల్ అయితే నన్ను క్షమించాలి. కాబట్టి నేను ఒకటే అగ్రికల్చర్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అగ్రికల్చర్. ఇదైతే 100% ఐఎమ్ ప్రౌడ్. నేను ఒక రైతులు అంటే గొప్పగానే చెప్పుకుంటా. దేశానికి అన్నం పెట్టే రైతుగా ఈరోజు ఎదుగుతున్నా అంటే సార్ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే ఈ స్థాయి నుంచి ఇక పెద్ద స్థాయి కూడా పోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు సంజీవులు. 10th క్లాస్ ఇక్కడ చదివాను. వికారాబాద్ ఐటీఐ కాలేజీలో ఐటీఐ చేశాను. కుక్కడపల్లిలో పాలిటెక్నిక్ చేశాను. ప్రజెంట్ టాటా కమ్యూనికేషన్లో నెట్వర్క్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు చాలా గుర్తొచ్చేది సార్ అంజిరెడ్డి సార్. ఎందుకంటే మా ఫీల్డ్లో మొత్తం నెట్వర్క్ ఫీల్డ్ మొత్తం మా సౌత్ వాళ్ళు ఉంటారు. సౌత్ వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ డిప్లొమా వెళ్ళినప్పుడు డిప్లొమా ఇంగ్లీష్ మీడియం మొత్తం నాకేం అర్థం కాలేదు. అప్పుడు మొత్తం ఇంగ్లీషు నాకు అప్పటికి కొంచెం వచ్చేది. సగం వచ్చి సార్ అప్పుడప్పుడు చెప్పడం వల్ల ఎట్లా స్కూల్కి కాకుండా సార్ క్లాస్ మూడుతుంది దానికి. తర్వాత కోచింగ్ తీసుకొని కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సార్ని గుర్తు చేసుకుంటే అప్పుడు ఇంగ్లీష్ సార్ మంచిగా చెప్పాడు. అప్పుడు సార్ చెప్పిన పేమెంట్ ఇప్పుడు కష్టపడాల్సి వచ్చేది లేదు. అట్లానే మేము నరేంద్ర సార్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను.
ఏదున్నా మనసులో పెట్టుకుంటుండే, ఏమనుకోకుండా తిట్టకుండే తిట్టకుండే ఏదున్నా సత్యనారాయణ రెడ్డి సార్. సార్ మీరు చెప్తే పాఠం చాలా మంచి అర్థం లేదు సార్ నాకైతే. వాళ్ళు చూస్తుంటే టెక్నికల్ అయిపోతుంది. ఇప్పటికీ చాలా గుర్తొస్తుంటారు మీరు కూడా. చాలా బాగా అర్థం లేదు. మా మన్మోహన్ సార్ చూస్తేనే సార్ ఉన్నాడంటే గేట్ కాడికి లేకపోయి అక్కడ పోయేది. గేట్ కాడికి రాకుండే సార్ ఉన్నాడంటే అంత భయం సార్. అంటే ఇప్పటికీ మాట్లాడాలంటే భయం సార్. చూస్తేనే భయపడతారు సార్. ప్రవీణ మేడం నాకు హిందీ అంతా మేడం, కాకపోతే బయటకు వెళ్ళాక కొంచెం నేర్చుకున్నాం మేడం. అది మీరు చెప్పడం వల్ల ఇక్కడ మీరు చెప్పారు మేడం. అంత అవసరం 10th వరకే అనుకున్నాను మేడం, కానీ బయట వెళ్ళాక అది నాకు మొత్తం చెంది మేడం. సార్ మన హనుమాన్ సార్ ఇందాక చెప్పాను సార్ మీకు. మా ఆఫీస్లో మా సీనియర్ మేనేజర్ ఉంటాడు, సేమ్ సార్ లాగానే ఉంటాడు. నేను ప్రతిరోజు సార్ ఎక్కడన్నా చూసానని నాకు గుర్తొచ్చేది. ఇక్కడ సార్ చూసే గుర్తొచ్చింది. అరే ఆయన వేరే సేమ్ స్టీల్ ఉంటాడు. సార్కి ఫోటో పెట్టారు సార్ మీకు తర్వాత. చెప్పాల్సిందంటే సార్ బాలయ్య సార్ ఇప్పుడు మంచిగా చదువుకోవాలని చెప్పేది, మంచిగా చదివిపిస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేశారు చదువుకున్నాను. సర్వత్వం సార్ తెలుగు బాగా చెప్పేది, మీకు అందరికి తెలుసు పెద్దని చెప్పేది. కానీ నాకు సర్వత్వం సార్ చూస్తుంటే దశరథ సార్ మీకు గుర్తుందో లేదో కానీ సార్ చాలా బాగా గుర్తున్నాను. నాకు చాలా బాగా చెప్పాడు దశరథ సార్. ఇంకా సార్ నాకు అంత గుర్తు రావట్లేదు సార్. సార్ అంటే మర్చిపోయాను సార్, ఏమనుకోకండి. అదే సార్ గుర్తులేదు, మర్చిపోయాను. మేడం స్వప్న మేడం మీరు గుర్తున్నారు మేడం. మీరు అక్కడ చాలా మంచిగా స్పోర్ట్స్ నేర్పించేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సిద్ధార్థ కాలేజ్లో ఇంటర్ చేసిన బైపీసీ. ఆఫ్టర్ దట్ డాక్టర్ డిస్ ల్యాబ్లో జాబ్ వచ్చింది. తర్వాత అక్కడనే డిగ్రీ, తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ. తర్వాత ఒక 6 years డాక్టర్ డిస్లో ల్యాబ్లో జాబ్ చేసిన తర్వాత చెన్నై వెళ్ళిపోయినా. అక్కడ 1 year జాబ్ చేసి ప్రజెంట్ మెట్రో తర్వాత అరవిందో ఫార్మాలో జాబ్ చేస్తున్నా. వెల్ ప్యాకేజ్ బాగానే ఉన్నా. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. ఇక మన ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే మన ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ గురించి చెప్పాలంటే ఓపెన్ టీచింగ్ ఎలా చేయాలి, ఆ స్టూడెంట్లకి ఎలా అంటే ఏ విధంగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది అనేది సార్కి బాగా తెలుసు. అది మనకు బాగా రిసీవ్ చేసుకున్నాం సార్ చెప్తుంటే. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ సార్. రావు సార్ సైన్స్ కూడా బాగానే చెప్పేవాడు, కెమిస్ట్రీ అండ్ సైన్స్ 2 సబ్జెక్టులు. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్. ఇక మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదవాలంటే అది ఇది మనకి ఎందుకు రా అని అనిపిస్తుంది. కాకపోతే ఒక కార్పొరేట్ అయిపోయిన తర్వాత ఒక మేనేజర్ దగ్గర మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి మెయిల్ పెట్టాలి, ఇంకా ఏ విధంగా అయినా సఫర్ అవుతాం. అరే ఆ రోజు అంజనేయుడు సార్ చెప్పిండు వినాల్సింది ప్రొనౌన్స్, వర్బ్స్, ఇంకేవైనా మన ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అని ఆ రోజు వినాల్సింది అని ఒక్కసారైనా ప్రతి ఒక్కరి లైఫ్లో గుర్తు చేసుకుంటాను నాకు తెలిసి. అది నేను కూడా గుర్తు చేసుకున్నాను. ఎంతో కొంత నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా అంటే అది అంజనేయుడు సార్ పుణ్యం వల్ల. థ్యాంక్ యూ సార్. ఇంకా మన వెంకటస్వామి సార్ గురించి చెప్పాలంటే వెంకటస్వామి సార్ నాకు గుర్తున్న లెసన్ వచ్చేసి ఒక హార్ట్ సింబల్ వేస్తాడు. హార్ట్ సింబల్ అంతా హృదయం, అది ఎడమ జటరిక కుడి జటరిక అని చెప్పి అని ఒక పాఠం అంటే ఒక డయాగ్రామ్ చూస్తే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఆ డయాగ్రామ్ చూసిన తర్వాత దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక 10 లైన్లు ఎలా రాయాలని చెప్పి ఎలా సింపుల్ వే చెప్తాడు సార్. మై ఫేవరెట్ టీచర్ వెంకటస్వామి సార్. థ్యాంక్ యూ సార్. ఇక ఇన్వాల్వ్మెంట్ టీచర్ మన హనుమాన్ సార్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రకృతి ఇలా ఉంది అంటే మన పచ్చదనాన్ని ఎలా కాపాడాలి, ముందు చదువు అనేది జస్ట్ సబ్జెక్ట్ పరంగా కాదు, మనకు బయట ఎలా పర్యావరణాన్ని ఎలా కాపాడాలని చెప్పేవారు మన హనుమాన్ సార్. థ్యాంక్స్ సార్. అండ్ మన తెలుగు పండిత్ సర్వోత్తమ్ సార్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టే
మన ఏదైనా పద్యము అది పద్యం సింపుల్గా అంటే హార్డ్గా ఉంటుంది తెలుగు, అందరూ తెలుగు ఈజీ అనుకుంటారు కాబట్టి హార్డ్గా ఉంటుంది, అది ఈజీగా చెప్పే విధంగా సార్ నాకు నేర్పించిండు. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ సార్. అండ్ బాలయ్య సార్ సోషల్ సాంఘిక శాస్త్రం, అది హిస్టరీ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు, 1987 1967 అనే ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అది రాయాలంటే అండ్ మార్క్స్ రావాలి కదా మన ప్రజెంట్, అది ఈజీ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పింది మన సోషల్ సార్ బాలయ్య గారికి ధన్యవాదాలు సార్ మాకు అలా చెప్పినందుకు. మన భౌతిక శాస్త్రం బోధించిన మన నరేంద్ర రెడ్డి సార్ గారికి అదే టఫ్ సబ్జెక్ట్ అయినా కానీ ఈజీగా చెప్పిండు. ఆయన బాగా గుర్తు మన బ్యాచ్ అందరికి అంటే బాగా కనెక్ట్ అయిన సార్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ టీచింగ్ సార్. మన జనార్దన్ రెడ్డి సార్ గారు కూడా మంచిగా చెప్పిండు, మన చాలా మంచిగా అనిపించేది సార్ చెప్తుంటే లెసన్స్ ఏమైనా సరే. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ సార్. ఇప్పుడు మన కంప్యూటర్ ల్యాబ్స్, కంప్యూటర్ మన యాక్చువల్గా నేను గంగన్న అంట, ఇక్కడ మన లోకల్ మనకు అందరితో సమానము, కాకపోతే టీచర్ కావద్దు ఇప్పుడు 10లో కాబట్టి. థ్యాంక్స్ ఫర్ అన్న. అండ్ ప్రవీణ మేడం హిందీ బయటికి వచ్చినాక హిందీ యాక్చువల్గా ఇప్పుడు మన ఊర్లో ఉంటే మన ముస్లిం ఫ్రెండ్స్ 2-3 ఉంటారు, మాతో వాడు హిందీలో మాట్లాడితే వాడు కూడా తెలుగులో మాట్లాడతాడు వాడికి. సో బయటకు పోయినాక ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే అంతా నార్త్ వాళ్ళతో పని చేయాల్సి వస్తుంటుంది, కొందరు ఇంగ్లీష్లో కొందరు హిందీలో మాట్లాడతారు. కానీ మేడం మీరు చెప్పిన హిందీ ఎంతో కొంత గుర్తుంది కాబట్టి బయటకు కానాకాయ పని చేయలేక ఏదో నేర్చుకున్నాం మేడం. థ్యాంక్స్. ఇప్పుడు మన సప్నా టీచర్ గారి గురించి మేడం ఉన్న కొన్ని రోజులే కానీ పర్ఫెక్ట్గా అందరినీ క్రీడా రంగంలో అంటే సక్సెస్ చేసిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మేడం. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ అన్నారు గురువులకు నమస్కారాలు. మొదటిగా విద్య రానివాడు వింత పుష్పం అని చెప్పి మేము చిన్నప్పుడు సామెత చదువుకుంటుండే. ఆ తర్వాత గురువులు ముందుకు వచ్చి పశువులు కాదు విద్యాబోధనను మాకు నేర్పించి ఆధునిక సమాజంలోకి నెట్టినందుకు వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ముందుగా నా వ్యక్తిగత విద్యాభ్యాసం గురించి తెలియజేస్తాను. నేను బాల్య విద్యాభ్యాసం మొత్తం ఇక్కడనే ప్రాథమిక అండ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ వికాస్ జూనియర్ కాలేజ్, డిగ్రీ విశ్వభారతి కాలేజ్లో పూర్తి చేశాను. ఎంబీఏ పై చదువుల గురించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పట్టభద్రుడిని నేను. ఇప్పుడు గురువుల గురించి తెలియజేయాలంటే మా క్లాస్ టీచర్ అంజిరెడ్డి సార్. దీన్ని పదే అందరు ఎందుకు చెప్తున్నారంటే ఇంగ్లీష్తో ప్రాబ్లం వచ్చింది. ఏడొచ్చింది, డిగ్రీకి పోయినాక వచ్చింది, ఇంటర్లో ఏం రాలేదు. బట్టి సిస్టమ్ డిగ్రీకి పోయినాక వ్యక్తిగతంగా ఇలా స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం చెప్పడం ఆడ ఇబ్బంది వచ్చింది. అయితే ఆ విషయంలో అంజిరెడ్డి సార్ మాకు ముందే చెప్తుంది. ఏమని ఒక విషయం చెప్తుంది, ఇల్లా గొంగడు ఏడుందంటే ఏషింతనే ఉంది, అది ఊపిగా చెప్తుండే. అది అంతా తీసుకు పక్కన పెట్టి నేర్చుకున్నాం సార్. ఇంగ్లీషు నేర్పించే బోధనలో భాగంగానే ఒక శిల్పి శిలను ఎట్లా చెప్తాడో మమ్మల్ని అట్లనే చెక్కి విద్యను అందించిండు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ భౌతిక శాస్త్రం బోధించిన నరేందర్ రెడ్డి సార్. నరేందర్ రెడ్డి సార్ అంటే అందరికీ ప్రియమైన గురువు. కొట్టడు ఆయన సార్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతమంది సార్లలో ఎవరి పేర్లు ఎవరు గుర్తుండవు. సార్కి ఇప్పటికి మన పేర్లు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇది ఉంది. ఇంకోటి యంగ్ అండ్ డైనమిక్ మన గంగాధర్ సార్. ఆధునిక యుగంలో ఉపయోగపడే కంప్యూటర్ విద్యను మనకు బోధించి ఐటీ రంగంలో స్థిరపడవచ్చని తెలియజేసిన గంగాధర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకోటి ఎన్ని విద్యలు ఉన్నా సంస్కారం ఉండాలి. సంస్కారం లేదని వేస్ట్. ఆ సంస్కారం నేర్పించి క్రమశిక్షణగా మెలగాలని చూపించిన మన సర్వోత్తమ్ సార్కి ధన్యవాదాలు. ఇంకొక నా ఉపన్యాసం ధన్యవాదాలు. అందరూ వచ్చి చాలా హ్యాపీ అవుతుంది. నేను సారాల గురించి చెప్పాలి. ఇక ఎట్లాగో సారాలు ఎట్లా స్టడీ ఎక్స్పీరియన్స్ అనేది మాకు అందరికీ ఐడియా ఉంది. నేను చెప్పాల్సింది ఏంటంటే
క్లాస్లో వచ్చినప్పుడు ఏమైనా కొత్త బాగా చేసేవాళ్ళం కదా. అప్పుడు ఏంటంటే ప్రభుత్వం సార్ క్లాస్ చెప్తుంది, నేను ఎందుకో ఎట్లా చేసి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకు మరి నాకు అది గుర్తులేదు. బయటకు వెళ్ళమని చెప్పేసి ఎందుకంటే పెన్ చేసి కిటికీలో బయటకు వేసి సార్ పెన్ను పడుతుంది సార్ పెన్ను చేసుకుంటా అని చెప్పి బయటకు అనేసి అర్థం జాగ్రత్తనుకున్నా అనుకున్నా. ఇక అప్పుడు ఏమైంది, అజయ్ గారు ప్రసాద్ పక్కన ఉంది. అజయ్ గారు ఏం చేసిందంటే సార్ నేను కావాలని పెన్ను బయట పడేసింది సార్ బయటకు వెళ్ళామని చెప్పేసి అన్నాడు. సార్ కొల్లు కొట్టింది. ఇక అసలు బాగా గుర్తుంది నాకు 10th క్లాస్లో బెస్ట్ మెమరీ అనిపిస్తుంది నాకు అది. అట్లా మెమరీస్ అంటే ఇంకా సత్యనారాయణ సార్ క్లాస్కి వస్తే పిన్ ఆఫ్ సైలెంట్, కానీ వచ్చిందంటే అసలు ఎవరు సౌండ్ అయ్యేది. జస్ట్ ఆవింత వేసినట్టు కొంచెం తెలిసిందనుకో వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇక మనకు ఆవింత రాదు నిద్ర రాదు. అట్లా సార్ వస్తే అట్లా సైలెంట్ ఉండేది. ఇంకా మేడం గురించి చెప్పాలంటే మేడం అంటే మా చెల్లి నాకన్నా జూనియర్. మా చెల్లి బాగా జరిగింది, మనం ఇది కొంచెం అట్లా మేడం వచ్చి డైరెక్ట్ రాదు అసలు మేడం చెల్లి అంత కుదరలేదు, చెల్లి ఎంతమంది బాగా కాస్ట్ ఎక్కింది మేడం. అదొకటి బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చెప్పాలనుకుంటే ఎంత అయిపోయాక ఇంటర్ బీఫామ్స్ అది బయట చేసిన తర్వాత బీఫామ్స్ చేసిన. బీఫామ్ తర్వాత ఇక నాకు సాల్వ్ ఇంతవరకు రావాలనిపించింది. తర్వాత నా దృష్టం వల్ల జాబ్ వచ్చింది ఫార్మా దాంట్లో క్యూసీలో జాబ్ చేస్తున్నా ప్రజెంట్ అనలిస్ట్గా. మంచి ప్యాకేజ్ ఉన్నా ప్రజెంట్ అయితే పర్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకుంటే మంచిగా థ్యాంక్ యూ. నా పేరు ఝాన్సీ. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. ఇంకా నేను ఇంట్లోనే ఉండిపోతానేమో అనుకునే సమయంలో నాకు టీచింగ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. అయితే నేను అనుకునేదాన్ని అసలు నాకు ఏమొస్తాయి, నేను వెళ్ళి చెప్పగలనా అని అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను స్కూల్ డేస్లో నేర్చుకున్నవి ఉన్నాయి. ఒకసారి నేను గుర్తు చేస్తే చెప్పగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే వెళ్ళిన ఒక 2 years వర్క్ చేసిన. తర్వాత కన్సీవ్ అయింది బాబుకి, ఇంట్లో ఉండిపోయినా. మళ్ళీ ఇంకా అయిపోయింది, మళ్ళీ ఏం వర్క్ చేయలేమో అని అనుకున్నా. సరే మీ పాప స్వాతి ఉంది అసలు ఆ బ్యాంక్లోనే ఇప్పుడు సిఎస్పిగా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అయితే పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసుకుని థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. మైసెల్ఫ్ చంద్రశేఖర్. ఇంటర్ తర్వాత డిపిడి ఫినిష్ చేసి ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్లో చేస్తాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మూవ్ అయినప్పుడు నేను నమ్మలేదు అసలు చేసుకుంటామా లేదా. 2-3 years బ్యాకే క్యాన్సిల్ అయిపోయింది. గ్రూప్లో మూవ్ ఆన్ అయిన కొద్ది అసలు ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది ఈసారి కూడా నేను నమ్మలేదు ఇక్కడ వరకు వస్తుందని చెప్పి ఫస్ట్. సో ఇక్కడ మన జి శేఖర్ అండ్ శ్రీశైలం, ప్రవీణ్, వెంకటన వీళ్ళందరూ అసలు దాన్ని పట్టుబొదలకుండా ముందుకు తీసుకొచ్చారు. మధ్యలో కూడా అసలు నమ్మలేదు నేను రెగ్యులర్గా డ్యూటీలోకి వెళ్ళినా వీళ్ళు డ్యూటీలు మానేసుకొని వర్క్ చేశారు. గ్రూప్లో అన్ని అప్డేట్లు చూస్తూనే ఉంటాం కానీ రెస్పాండ్ ఇవ్వాలి. ఎందుకంటే మేము డ్యూటీలు వెళ్తున్నాం, వాళ్ళు డ్యూటీలు మానేసుకొని ఇంత ముందు తీసుకొచ్చారు. దీన్ని నమ్మలేదు అసలు ఇక్కడ వరకు వస్తారని సార్. సార్ వాళ్ళు కూడా ఇక్కడ గ్యాదర్ అవుతారని అనుకోలేదు నేను. సో థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు. ఇంకోటి గర్ల్స్ వస్తారు అనుకోలేదు, నమ్మలేదు అసలు ఎక్కడ ఇద్దరు వస్తారా అని. 2 days బ్యాక్ అనుకున్నాం మేము అసలు గర్ల్స్ వస్తారా రారా ఏంది అసలు బాయ్స్ రెస్పాండ్ కావద్దు అన్న. మా వాళ్ళకన్నా బెటర్గా వీళ్ళు వచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ మనం సబ్జెక్ట్ టీచర్స్ గురించి వస్తే ఫస్ట్ అందిరేడు సార్. ఫస్ట్ మనం 9th ఉన్నప్పుడు నాకు తెలిసి ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అనుకుంటాను. ఇక్కడ రూమ్లో కూర్చునే వాళ్ళం. ఫస్ట్ పీరియడ్ వస్తుంది, ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అంటే సార్ వస్తారంటే ఒక కథ ఒక ఫియర్ ఉండేది మాకు. ఫస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం కొందరు, ఒక 6 benches అలా. సార్ వస్తుందంటే అసలు ఒక రూల్ కట్ట బ్లాక్ రూల్ స్టిక్ పట్టుకొని వచ్చేవాడు. సార్ వచ్చారంటే ఇంకా అంతే ఏదో పోయం ఇచ్చేవాడు. ఆ పోయం తీసుకురాకపోతే పొద్దున చెప్పకపోతే మాకు ఉండేది అట్లా ఉండేది. సంజయ్ సార్ ఫియర్.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్ కొందరు గురించి చెప్పి మానేస్తాను, చాలా మంది ఉన్నారు. నా ప్రైమరీ టీచర్ హిందీ అసలు వచ్చేది కాదు మాకు. అసలు అప్పుడు 8th 9th స్టాండర్డ్లో కూడా అక్కడ కూడా వచ్చేవి కావు, అట్లా బయట ఎండలో నీటిపైన కూర్చునే వాళ్ళం. అది పనిష్మెంట్లో అప్పుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది చాలా గుర్తు చేసుకుంటే చాలా బాధాకరం ఉంటుంది అప్పుడు. కానీ అలాంటి చాలా అనుభవించినాం. ఇంకోటి నేను మామూలుగా ఇప్పుడు రీసెంట్గా జనార్దన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాను. సార్ నాకు ప్రైవేట్ స్కూల్ వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు నాకు ఎల్బీ నగర్ స్కూల్లో కనిపించాడు సార్ అన్న. సార్ నాకు వెళ్ళి సార్ నాకు గుర్తుపెట్టారా చించలపేటకి అని చెప్పి అన్నాను. ఓకే అవునా అని తొందరగా చాలా మంచిగా పికప్ చేసుకొని నాకు ఏ వర్క్ ఉన్నా అసలు ఇప్పటి నుంచి ఫోన్ చేస్తే వర్క్ చేస్తారు సార్. నాకు ఎల్బీ నగర్లో కనీసం చాలా హ్యాపీగా ఫీల్ అయినా రోజు నేను. ఇక ఏమవుతుంది అనుకున్నాను. ఇంకోటి నరేందర్ రెడ్డి సార్ ఫిజిక్స్ సార్ అసలు అప్పుడు కొడుతుంటే నాకు కొంచెం కోపం వచ్చింది. అసలు ఏంటి ఇందాక సార్ పిలుచుకోవడం అడుగుతున్నారు, కోపం తగ్గినారా నీకు, అసలు కొడితే అసలు పడేవాడి కాదు అది కానీ పర్సనల్ కూడా మాట్లాడాడు ఇందాకే. సార్ థ్యాంక్ యూ సార్, అప్పుడు మెమోరీస్ ఇవాళ గుర్తు చేయడానికి మీరు వచ్చారు అందరూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంకా పీటీ మేడం 10th లో ఉన్న పీటీ టీచర్ వచ్చారు, అప్పుడే కొత్త మనకి. థ్యాంక్ యూ టీచర్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అన్నం చేయనా మీరే వస్తారా? థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు నరేష్ ధనారం. నేను ఇంటర్ వికాస్ కాలేజ్ చేయడం జరిగింది. ఇంటర్ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఐటీఐ సంగారెడ్డి చేసిన. సంగారెడ్డి ఐటీఐ 2 సంవత్సరాలు పాస్ అయ్యి దాని తర్వాత కొండాపూర్ షేర్లింగంపల్లి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఫస్ట్. దాని తర్వాత కాంటాక్ట్ లైసెన్స్ తీసుకొని ఎలక్ట్రికల్ మీద అంటే వర్క్ చేస్తున్నాం. నేను ఒక మంచి పొజిషన్ ఉన్నా సార్. హోమ్ హౌస్ హైదరాబాద్లో అనుకున్నాను. కొంచెం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా నేను పోయినప్పుడు బాగా నడిచింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పెట్టించారు. దానివల్ల ఈ పొజిషన్ బాగాలేదు. ఏం మాట్లాడవద్దు, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టి మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు, మీరు ఏం చేస్తారు ఇట్లా ప్లీజ్ రావాలి. జ్యోతి వద్దు వద్దు వద్దా జ్యోతి ఇక్కడ కూర్చున్న వాళ్ళని అత్తలు అనుకుని తిట్టాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ సార్, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను 6th నుండి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. లేట్గా అయితే మన్మోహన్ రెడ్డి సార్ ఏమంటారన్న భయం ఎక్కువగా ఉండేది ఫస్ట్. తర్వాత అంజిరెడ్డి సార్ ఇంగ్లీష్ ఎలా చదవాలి అనేది చాలా బాగా చెప్పేవారు. మ్యాథ్స్ కూడా ఆనందయ్య సార్ చాలా బాగా చెప్పేవారు. సత్యనారాయణ రెడ్డి సార్ చెప్పే బయాలజీ వింటుంటే ఒక స్క్రీన్ చూసినట్టుగా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయేది. జనార్దన్ రెడ్డి సార్ గారు ఒక మాట అంటుండేవారు, మీ తల్లిదండ్రులు అంత కష్టపడి చదివిస్తుంటే మీరు వచ్చి టైంపాస్ చేయొద్దు, బాగా చదువుకోవాలి అని అనేవారు. ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నానిక. నేను ఇంట్లోనే హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. మా ఆయన ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తారు. సార్ నా పేరు అంజయ్. నేను ప్రస్తుతం అగ్రికల్చర్ వర్క్ చేస్తుంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో అగ్రికల్చర్ పనిచేస్తున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మీ అందరికీ పరిచయం అవసరం లేదు, అందరికీ తెలిసేవాళ్ళు. ఓకే 2009 and 10 బ్యాచ్ సార్. అండ్ ప్రధాన ఉపాధ్యాయులుగా మన రాజ్ సార్ కానీ, మన సత్యనారాయణ సార్ కానీ, అండ్ మిగతా సార్ కానీ. ఇస్ స్పెషల్ మాకు అంజయ్ సార్ అండ్ నరేంద్ర సార్ ఆల్ ఆఫ్ యూ మై స్పెషల్ సార్.
మీరు కొద్దిగా మీ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. ప్రస్తుతం చాలా నేను ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా సార్ ఇంగ్లీష్లో. మీ చాలా గుర్తుకొచ్చారు సార్. మీరు చెప్పారు సార్ 30 డేస్లో ఇంగ్లీష్ బుక్ అది తెచ్చుకొని చాలా చదివాను సార్. చాలా టైమ్స్ మీరు చాలా గుర్తుకొచ్చారు. లాంగ్ టైం నేను నన్ను వికారాబాద్లో కూడా చాలాసార్లు మీట్ అయ్యాను సార్. అండ్ స్పెషల్లీ నందరికి సార్ చాలా లాంగ్ టైం సార్. ఐ విల్ సీ యూ సార్, చాలా లాంగ్ టైం సార్. మిగతా సార్ వాళ్ళను ఏదో టైంలో కలిసాను కానీ నందరికి సార్ ఇది లాంగ్ టైం సార్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఈ సార్ మీట్ అవుతున్నాను. ఈజ్ స్పెషల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండ్ ఎ గ్రేట్ డే ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అంటే పనిచేసిన అతిథినే సార్. ప్రతిసారి ఇలాగా ఫైనాన్షియల్ మినిస్టర్ గారిని ఎవరి గురించి ఎవరైనా చెప్పాలని అందరూ బాగా చెప్పారు. ఒక్కొక్కరికి స్పెషల్గా చెప్పాలనేది ఏం లేదు. ఎవరు చెప్పారు, ఎవరికి అర్థమైనా వాళ్ళు చెప్తారు. బాగానే ఉంది. అందులో మెయిన్గా నేను స్కూల్లో అయిపోయినాకల్లా డిగ్రీకి పోయినాకల్లా మేజర్గా నాకు ఒక్కటే పెడుతుంది. మన గంగన్న డిగ్రీ పోయినాకల్లా లాస్ట్లో నేను డిగ్రీలో ఫెయిల్ అయినా. అయినాకల్లా గంగన్న ఒక రోజు అందులో అన్న అంటే అన్నలేకనే కలిసి ఉంటాం. సార్కి గంగన్న వస్తారు కాబట్టి ఒక రోజు మనం ఇట్లనే చెంకాయ చూసుకొని మాట్లాడుకున్నాక ఏం చేస్తున్నావు అంటే అన్న ఏం లేదు నాకు అది ఉన్నా ఇట్లా మాట్లాడుతున్నాను. నాకల్లా ఏంద్రా ఒకటే పెళ్ళినామంట అట్లా ఏం కదా అంటే అట్లా అయిపోయింది అన్న అని చెప్పడం లేదు. దాని తర్వాత 1 year గ్యాప్ వచ్చేసాను ఖాళీలో ఉన్నా. అట్లా కాదా అని మళ్ళీ చూసుకొని గంగనే చెప్పింది. మళ్ళీ చెప్తే దాన్ని రాయడం వల్ల జరగడం చేసుకున్నాం మంచిగా ఉంది. కాకపోతే ఇక మళ్ళీ ఎంబీఏ చేద్దామనే ఉద్దేశం ఉంది. జాయిన్ అయినా కాకపోతే మళ్ళీ డిస్కౌంట్ చేసుకున్నాను. బీకామ్ కంప్లీట్ చేసిన అప్పుడు కానీ ఇక ఇప్పటికైతే పర్లేదు బాగా. ఇంకా ఇప్పటికైతే బాగా. నమస్కారం సార్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. పాతూరు నాది. నేను బిఎడ్ చేశాను గట్కేసర్లో. అక్కడనే 3 months టీచింగ్, ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేశాను. అంతలో మా నాన్న పక్షాతం వచ్చి పడిపోయిన వల్ల ఇంటికి వచ్చేసాను. 1 year బ్యాక్ మా ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. మొన్న డిఎస్సి రాశాను, రిజల్ట్ కోసం వెయిటింగ్. సార్ల గురించి చెప్పాలంటే అందరూ చెప్తారు, అయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్, కానీ ఇంగ్లీష్ గురించి చెప్పాలి. సార్ వచ్చి వస్తుండే ఇంగ్లీష్ సరే వినేవాళ్ళం, వినకపోలేం. మీరు ఏడుకునైనా ఎంపీసీ వాళ్ళు తీసుకున్నా లేదా గ్రూప్ తీసుకున్నా సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, కానీ ఇంగ్లీష్ మాత్రం ప్రతి దాంట్లో ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రం మేము మాట్లాడుతుండే. రాగానే టేబుల్ వేస్తుండే. ఒక దగ్గర 20 days 1 month ఒకటే టేబుల్. టెన్సెస్ గురించి, టెన్సెస్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ వేస్తుండే, రాసుకురమ్మంటుండే. అదే యాస్ట్రాగ్రాఫ్ రోజు వేస్తూనే ఉండే. అని అనుకుంటుండే ఎందుకబ్బా ఎందుకు ఇంత వేస్తున్నాడు అని చెప్పేసి. తర్వాత ఏడుపోయినా కానీ అవే మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయినాయి. తర్వాత మ్యాథ్స్ మా ఊరు సార్ ఉండే నారాయణ సార్, ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అనంత సార్ గారు, అనిత మేడం వాళ్ళు బాగా చెప్పారు. ఇంకా నరేంద్ర సార్ గారు, సార్ ఫిజిక్స్ చెప్తూనే మ్యాథ్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ క్లాస్లోకి వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు మా బోర్డు మీద. అలాగే సత్యనారాయణ సార్ మా దగ్గర ప్రజెంట్ ఎప్పుడు సరిగా ఒక 10 members 15 members అనే ఆప్షన్ ఉంటుండే. సార్ సబ్జెక్టు ఇప్పుడైతే స్టార్ట్ చేసిందో ఎండింగ్లో ఉన్న సబ్జెక్ట్స్, జీవశాస్త్రంలో ఎండింగ్లో సబ్జెక్ట్స్ వచ్చిందంటే క్లాస్ ప్రజెంట్ ఉంటుండే. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఓపెన్గా మనకి చెప్తే గర్ల్స్ నగరంకో గర్ల్స్ గురించి చెప్పడం, లేకపోతే బాయ్స్ నగరంకో బాయ్స్ మీరేం తక్కువ మీ గురించి కానీ ఓపెన్గా చెప్పేస్తుండే. ఏమన్నా కానీ చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తుండే. కానీ చాలా అంటే బాగా అర్థమైంది సార్ చెప్పి, అట్లా గుర్తుండిపోయింది మైండ్లో. తర్వాత హిందీ మేడం ఏంటంటే దోశ తెచ్చుకునేది, టిఫిన్ తెచ్చుకునేది, ఇంటర్వ్యూ టైంలో తెచ్చుకునేది. ప్రవీణ్ని నన్ను తీసుకొని తినరా అని చెప్పేసి టిఫిన్ ఇచ్చేది. థ్యాంక్ యూ మేడం. ఇక స్వప్న మేడం గురించి మాట్లాడంటే మేము 10th నాకు వచ్చింది అంత లేదు. కాకపోతే
ఆ పేటల్లో పోతుంటే గ్రౌండ్లో పోతుండే ఆడిపిస్తుండే. థ్యాంక్ యూ మేడం. ఇంకా గంగారావు సార్ గురించి కంప్యూటర్ అప్పట్లో అంటే ఇస్తే మేము ఏదో కలర్స్ డ్రాయింగ్ వేయడం అది వేయడం ఏదో ఒక చేసుకుని వచ్చినా కానీ అసలు దాని గురించి అప్పుడే తెలుసుకుంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి మేము అది ఒక సబ్జెక్ట్ లాగా అయిపోతుంది పిల్లలకు. కానీ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చినా కానీ ఏదో గేమ్స్ అన్నికే యూజ్ చేసినాం కానీ అంత యూజ్ చేసుకోలేము. అలాగే సార్ మన్మోహన్ సార్ గారు సార్ సబ్జెక్ట్ సార్ రూల్ కట్టే పట్టుకొని వచ్చి అనుకో ప్లాస్టిక్ పట్టుకొని వస్తే అందరు సైలెంట్, గ్రౌండ్లో ఒక్కడు కూడా ఉండకండి, అందరూ బయట క్లాస్లోకి ఉంటుండే అంతే. గూస్ పాయింట్స్ వస్తుండే. బాలా సార్ గారు అంతకుముందు వర్మ సార్ ఉండే మనకు సోషల్ చెప్తుండే అన్ని ఇట్లా రిసేర్చ్ చిన్నగా రాస్తుండే ఎంత పెంచుకోవడం సరే కనిపించడం పేరుండే సాటిస్ఫై అయిపోతుండే. అందరితో చాలా మెరుగుతున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను ఇన్వాల్వ్మెంట్ ఇల్లేమో లేదు, గ్రూప్లో కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు, నా పర్సనల్ ప్రాబ్లం వల్ల కాలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. కానీ మీరు ఇంత విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ ఎవరీవన్. పేరున ప్రతి ఒక్క గురువుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. నాతోటి చిన్నప్పటి నుండి చదివిన విద్యార్థులు ఉన్నారు, 6th నుంచి 10th వరకు చదివిన విద్యార్థులు ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు ఎన్ని పనులున్నా బంధు పెట్టుకొని ఈరోజు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు పూర్వవిక విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందంటే కేవలం ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళు అది ఎందుకు వచ్చింది ఆ తాట అనేది అందరు చేస్తున్నారు చాలా మంది. మా సీనియర్లు ఇంకా చాలా సీనియర్ల నుంచి కూడా చేస్తున్నారు మా దగ్గర. అయితే మున్వారు ఫోటో పెట్టారు గ్రూప్లో, మా ఎస్ఎస్సి బ్యాచ్ ఫోటో గ్రూప్లో పెట్టారు. ఆ ఫోటో పెట్టారు, కింద ఏం మ్యాటర్ లేదు. ఆ ఫోటో పెట్టి కింద మ్యాటర్ లేనందుకు అందరూ డౌట్ పడ్డారు ఏమైందని. అయితే దాంతో అందరూ కూడా మనం ఎప్పుడు ఎవరికి ఏమైతే తెలియదు, సార్ వాళ్ళు అందరూ వస్తారు. అండ్ విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరం కలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు శేఖర్, ప్రవీణ్, ఉదయ్ అండ్ శ్రీశైలం, ఎజాజ్, సోహెబ్ వీళ్ళందరూ పేరు పేరు కాకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురువులు నేను ఇక్కడ 10th అయిపోయినాక ఇంటర్ పరిగి రెసిడెన్షియల్ హాస్టల్లో బైపీసీ గ్రూప్ చదివినాను. తర్వాత అక్కడ నుండి బీఫార్మస్ కోసం అని ఖమ్మం వెళ్ళాం. అక్కడ వెళ్తే అక్కడ మాకు నచ్చలేదు, కెమిస్ట్రీ చాలా ప్రాబ్లం అయినుండే, మాకు అంత నచ్చలేదు. అక్కడ ఫుడ్ కూడా బాగాలేకుండే అక్కడ నుంచి వచ్చేసి వికారాబాద్ ఎస్ఎఫ్ కాలేజ్లో డిగ్రీ చేసినాము. తర్వాత డిగ్రీ 2 years ఫెయిల్ అయినాం, మళ్ళీ బ్యాక్లాగ్ తీసినాక బీపీఎడ్ చేసినాం. బీపీఎడ్ చేసి కంప్లీట్ అయింది. ఇప్పుడు లింగంపల్లి ప్రైవేట్ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నాం సార్. అయితే ఇక్కడ చిన్నప్పటి నుండి 2001 నుంచి 5 వరకు కూడా మాది ఇక్కడనే సార్. అప్పటి నుండి మాకన్నా సీనియర్లు కూడా సత్యనారాయణ రెడ్డి సార్ అంటే మా ఇళ్ళలో మా అన్న చదువుకున్నారు, వాళ్ళ ఫోటోలలో మా సార్ ఫోటో ఉంటుంది. మన్మోహన్ సారు, సత్యనారాయణ రెడ్డి సార్ అంటే మాకు అప్పుడు ఇస్తున్నప్పటి అంటే తెలుసు, చూసినాం, జ్ఞాపకాలు ఉన్నాయి, మేము చూసినాము. 3rd క్లాస్ నుంచి మాకు అందరికి తెలివి ఉంది. రాహుల్ సారు, సత్యనారాయణ రెడ్డి సారు, మన్మోహన్ సారు, శివకుమార్ సార్ ఉండే, ఇంకా సార్ వాళ్ళు సీతమ్మ సార్ వాళ్ళందరూ. అయితే మాకు అంత పరిచయం లేదు, మేము ఏదో చిన్న ఉంటేవి చూసుకుంటే తిరుగుతుంటే చిన్న స్కూల్ ఉంటేవి. మన్మోహన్ సారు అప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా మన్మోహన్ సార్ చూస్తే భయం అవుతుండే. ఇప్పటికి కూడా పొద్దున సార్ కూర్చున్నాడు అక్కడ, వెళ్ళి మాట్లాడడానికే భయం అవుతున్నది.
మామూలుగా ఎక్కడైనా మాట్లాడితే నాకేం భయం అనిపించదు, కానీ ఇక్కడ మాట్లాడితే భయం అనిపిస్తున్నది. సారు సత్యనారాయణ రెడ్డి సారు హెచ్ఐవి ప్రత్యుత్పత్తి, హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ ప్రత్యుత్పత్తి పాఠాలు అక్కడ 10th క్లాస్లో చెప్పిండు. అవే లెసన్స్ నేను ఇంటర్మీడియట్లో విద్యార్థులు టీచర్స్ అయితే కదా, ఆ రోజు అక్కడ నేను చెప్తే నాకు సార్ చెప్పిన ఎక్స్పీరియన్స్ తోటి బాగా మైండ్లో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ ఆన్సర్ ఏ క్వశ్చన్ ఇచ్చినా 2 లెసన్ల నుంచి మాత్రము ఖచ్చితంగా ఆన్సర్ పర్ఫెక్ట్ ఉంటుంది. అక్కడ నేను చెప్పిన అక్కడ చెప్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రాహుల్ సారు మాకు 7th, 8th, 9th, 6th అక్కడ చెప్పాడు. సారు క్లాస్లోకి వచ్చి సౌండ్ చేస్తే గిచ్చుకుంటుండే కొడుతుండే, ఎంతకు కలిపి కొడుతుండే. మేము అంత నార్మల్గా చదివే వాళ్ళం, ఎక్కువ చదువుకునే వాళ్ళం ఏం కాదు. అజిరెడ్డి సారు 6th నుంచి మాకు ఇక్కడ వచ్చాడు. 5th క్లాస్లో 5th అయిపోయి 6th వచ్చినాము. 6th ఇక్కడ హై స్కూల్కి వచ్చినాక దయాకర్ రెడ్డి సారు దగ్గర పోయి మేము అంటే 5th నుంచి చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి వచ్చినాము. ఇక్కడ నుంచి 3 గంటలకు డ్రిల్ పీరియడ్ అయినప్పుడు వెళ్ళి సార్ తోటి మాట్లాడాం. దయాకర్ రెడ్డి సార్ తోటి మాట్లాడితే అజిరెడ్డి సారు 6th క్లాస్ నుంచి కిటికీలో మంచి చూసిండు. అజయ్ నేను మాట్లాడుతుంటే కిటికీలో నుంచి చూసి అంటే సార్ తోటి మేము మంచిగా ఫ్రీ ఉంటుంటే మాట్లాడుతున్నాం. సార్ దగ్గర మాకు తెలియదు సార్, అప్పుడు పక్కన కూర్చున్నాం. ఐఎమ్ రియల్లీ సారీ, మాకు తెలియదు సార్. సారు అప్పుడు పిలిచి రూల్ కట్టి ఉంటుండే. అప్పుడు ఆ రూల్ కట్టే మన్మోహన్ సార్ దగ్గర ఎక్కువ వాడుతుండే. సారు ఫస్ట్ రాగానే రూల్ కట్ట తీసుకొని బయటకు వెళ్తుండే. సారు గ్రౌండ్లోకి వచ్చిందంటే ఎవరు కూడా బయట, మేమంటే ఇంకా చిన్న ఉన్నాం కానీ మాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము చిన్న ఉన్నప్పుడు చూసినప్పటి నుంచి అయితే వాళ్ళు కూడా చాలా భయపడుతుంది. మన్మోహన్ సార్ అంటే అదొక చిచ్చల్పేట్ గ్రామంలో ప్రతి ఒక్కరికి భయం, అదొక రెస్పెక్ట్. సారు మమ్మల్ని అజయ్ నన్ను రూల్ కట్టర్ తోటి అజిరెడ్డి సారు చాలా కొట్టాడు. అప్పటి నుంచి మాకు భయం, భక్తి, మర్యాద అనేది బాగా తెలిసి వచ్చింది. నరేందర్ రెడ్డి సారు భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తుంటే ఆ సబ్జెక్ట్ ఆడు మాకు అంత అర్థం కాకుంటే, కానీ సారు అర్థమయ్యే రీతిగా చెప్తుండేవాడు. అంటే మా మైండ్ సార్కు అంత తెలిసి వీటి తీయడాన్ని చెప్తే అర్థమవుతుంది అనే రీతిలో మాకు చెప్తుండే సారు. వెంకటస్వామి సారు బుక్ ఎప్పుడు చూస్తున్నానో తెలియదు. సార్కు మొత్తం 107 అనుకుంటా బుక్, సైన్స్ బుక్. ఆ బుక్ అసలు చూడకుండా వచ్చి పాట పేరు బోర్డు పైన రాసి ఆ పాట గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసేవాడు. బాలయ్య సారు మాకు 10th క్లాస్కి వచ్చినాము. అంతకుముందు సోషల్ వరకుమార్ సార్ ఉండే, వరకుమార్ సార్ ఈరోజు రాలేకపోయాడు. బాలయ్య సారు 10th క్లాసు ఎగ్జామ్స్ 3 నెలలు 4 నెలలు ఉన్నాయప్పటి నుంచి మబ్బుల 4 గంటలకే ఫోన్ చేస్తుండేవాడు. మబ్బుల 4 గంటలకు ఫోన్ చేసి లేవనా చదువుకోండి అని లేపుతుండే. సార్ వాళ్ళందరూ అంత మంచిగా సబ్జెక్ట్ చెప్పినందుకు ఈరోజు మేము ఏదో బాగానే ఉన్నాం. జనార్దన్ రెడ్డి సారు, హనుమాన్ సారు సబ్జెక్టు చాలా అర్థమయ్యే రీతిలో సారు ఒకరోజు మేమేదో కోచాలో వేసి మాకు కూడా గుర్తులేదు, క్లాస్ బయట మూతల్లో కూర్చొని పెట్టుకున్నాడు. నేను ఈయనే ఉండాలి బిడ్డ అని చెప్పి అక్కడనే పీరియడ్ అయిపోయినంత వరకు అక్కడనే కూర్చున్నాం. హనుమాన్ సారు ఎన్విరాన్మెంట్ అని చెప్తుండే. సారు ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా వివరంగా అనే బిడ్డ ఇట్లుండాలి అనే విధంగా చాలా బాగా చెప్పేవాడు. ప్రవీణ టీచర్
మేము అప్పుడు టీచర్ అంటుంటే ఇప్పుడు మేడం అంటున్నాము. టీచర్ అనే అలవాటు ఎక్కువ, టీచర్ అనేవాళ్ళము. అయితే ప్రవీణ టీచర్ మాకు హిందీ అంతకుముందు యూసుఫ్ సార్, పుష్మాడు యూసుఫ్ సార్ వాళ్ళ కూతురు పేరు రమాంజలి టీచర్. అయితే సారు బాగా కొడుతుండే. మాకు ఆ భయానికి 6th క్లాస్ ఒకటే మేము ఇట్లా ఎంట్రీ అయినాము, సార్ వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి రమాంజలి టీచర్ వచ్చింది, తర్వాత ప్రవీణ టీచర్ వచ్చేసింది. అయితే మాకు హిందీ అంటే భయం, హిందీ రాకుండే. టీచరు చాలా బాగా చెప్తుండే. అట్లా కాదు నాన్న, ఇట్లా కొట్టకుండా గిచ్చుకుంటూ చెప్తుండే. చదువు రాకపోతే ఇట్లా చదవాలి నాన్న అని మరి గిచ్చుకుంటే అక్కడ ఎర్రగా అవుతుండే. మొత్తం కొట్టకుండా తిట్టకుండా గిచ్చుతుండే, అది అంతా ఎర్రగా అవుతుండే. చెప్తాలు వస్తున్నాయి, నా చేతులకు చెప్తాలు వస్తున్నాయి సార్ వాళ్ళ భయానికి. ప్రవీణ టీచరు మాకందరికి ఒక తల్లి లేకుండే. అన్ని విధాలుగా ఆకలి అవుతున్నారా అంటదని ఒక రోజు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తినన్నా నాటని తినబెట్టింది. అటువంటి గురువులు, మా ఉపాధ్యాయులు. నేను ఇప్పుడు స్కూల్లో పనిచేస్తున్నా. ఆ స్కూల్లో ఒక క్లాస్కి వెళ్ళి పిల్లలందరూ సైలెన్స్ ఉంచడం అంటే అంత ఆషమాష కాదు. ఒక స్కూల్ మెయింటెనెన్స్ చేయాలంటే అంత ఆషమాష కాదు. ఒక టీచర్ స్థాయి, ఒక టీచర్ అయినప్పుడు దానికి బాగా అర్థమవుతుంది. మనం సార్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినాం, మేము ఎంత అల్లరి చేసినాము, అసలు మేము ఏ విధంగా చేసినాం అనేది మా తప్పు ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రతి విషయానికి కూడా ఏది తప్పు ఏది రైట్ అని అంజిరెడ్డి సారు మాకు క్షుణ్ణంగా అంటే చాలా వివరంగా ప్రతి విషయానికి ఏ విషయం తప్పున్నా ఏదున్నా కరెక్ట్ మాకు ఇలా అలా చెప్పేవాడు. కానీ సాయంత్రం పోయం ఇచ్చిన రేపు పొద్దున నేర్చుకొని రావాలని అంటే నేను సారు ఇంగ్లీష్లో చెప్తుంటే నాకు ఇంగ్లీష్ వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ కాదు. సార్ చెప్పేటప్పుడు నేను తెలుగులో రాసుకుంటుంటుంది. తెలుగులో రాసుకొని దాన్ని ఇంటికి పోయి బట్టి ద ఎలిఫెంట్ అని పోయం ఉంటుంది, ఫస్ట్ పోయం. ఆ పోయమో ఇంటికాడ సాయంత్రం మొత్తం బట్టి పొద్దున వచ్చి సార్ మళ్ళీ మర్చిపోవాలనే భయానికి తొందరగా లేచి అదే మళ్ళీ యాడ్ చేసుకొని చెప్తుంది. ఎవరు అడగండి. కానీ ఎప్పుడైనా లేకపోతే మాత్రం గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా కొట్టిందంటే ఒక అంజిరెడ్డి సార్ అందరినీ సమానంగా న్యాయం చేశాం. మాకైతే సంతోషం అనిపిస్తుంది. ఈక్వల్ కొడుతుండే సారు. ఆ కొట్టడం వల్లనే ఈరోజు ఇంగ్లీష్ అంతో ఇంతో వస్తుంది. ఆ భయం అనేది ఉంది. ఆ భయమే ఈరోజు ఒక మంచి దారి చూపెడుతుంది ప్రతి ఒక్కరికి. అనాథయ్య సారు మ్యాథ్స్, అంతకుముందు మ్యాథ్స్ మాకు అర్థం కాకుండే. మ్యాథ్స్ అంటే చాలా భయం అవుతుండే. శేఖర్ సార్ ఉండే,